భారతదేశ చరిత్రను, దాని అభివృద్ధిని, సామాజిక జీవనాన్ని రైల్వే వ్యవస్థ లేకుండా ఊహించుకోలేం. 170 సంవత్సరాలకు పైబడిన సుదీర్ఘ ప్రస్థానంలో భారత రైల్వే కేవలం ఒక రవాణా వ్యవస్థగా మిగిలిపోలేదు. అది ఈ దేశానికి జీవనాడిగా, సమైక్యతకు ప్రతీకగా, కోట్లాది మంది ప్రజల జీవితాలతో పెనవేసుకున్న ఒక అంతర్భాగంగా నిలిచింది. బొగ్గు ఇంజన్ల కూ చుక్ చుక్ శబ్దాల నుండి నేటి అత్యాధునిక ఎలక్ట్రిక్ రైళ్ల వేగం వరకు భారత రైల్వే ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. ఈ అప్రతిహత ప్రగతి ప్రస్థానంలో గత దశాబ్ద కాలంలో వచ్చిన ఒక విప్లవాత్మక మార్పు వందే భారత్ ఎక్స్ప్రెస్. ఇది కేవలం ఒక రైలు కాదు, మారుతున్న భారతదేశానికి, దాని సాంకేతిక సామర్థ్యానికి, ఆత్మవిశ్వాసానికి, ప్రపంచంతో పోటీపడే సంకల్పానికి నిలువుటద్దం. ఇప్పటి వరకు దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ ప్రయాణ అనుభూతిని పునర్నిర్వచించిన వందే భారత్ ఇప్పుడు తన ప్రస్థానాన్ని సరిహద్దులు దాటించి అంతర్జాతీయ వేదికపై అడుగుపట్టడానికి సిద్ధమవుతోంది. ఇది భారత రైల్వే చరిత్రలోనే కాదు, భారత దౌత్య, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలలో కూడా ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతోంది. సాధారణంగా రైలు ప్రయాణం అంటే గంటల తరబడి సాగే ఒక ప్రయాసగా భావించే రోజులవి. కానీ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆ భావనను పూర్తిగా మార్చివేసింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ సెమీ హైస్పీడ్ రైలు భారత ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనం. ఏరోడైనమిక్ డిజైన్, ఆటోమేటిక్ డోర్లు, జీపీఎస్ ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ కోచులు, సౌకర్యవంతమైన రివాల్వింగ్ సీట్లు, వైఫై సదుపాయం వంటి అనేక అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఇది ప్రయాణికులను ఆకట్టుకుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. ఇది కేవలం వేగం మాత్రమే కాదు, భద్రతకు కూడా పెద్దపీట వేసింది. కవచ్ వంటి అత్యాధునిక యాంటీ కొలిషన్ టెక్నాలజీతో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తోంది. వందే భారత్ రాకతో భారతీయ మధ్యతరగతి ప్రయాణికుడు విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా సౌకర్యవంతమైన, వేగవంతమైన మరియు అందుబాటు ధరలో ఉండే రైలు ప్రయాణాన్ని ఎంచుకోవడం ప్రారంభించాడు. ఇది దేశీయ పర్యాటకానికి, వాణిజ్యానికి కొత్త ఊపునిచ్చింది. ఇప్పుడు ఇదే అనుభూతిని, ఇదే సాంకేతిక ప్రగతిని మన మిత్రదేశమైన భూటాన్కు అందించడానికి భారత్ సిద్ధమవ్వడం చారిత్రాత్మకం. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటన ఈ కొత్త శకానికి అధికారికంగా తెరలేపింది. ఈశాన్య భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో ఉన్న కొక్రాజాన్ నుండి మన పొరుగు దేశమైన భూటాన్లోని గ్యాలఫూ వరకు 69 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించనున్నారు. సుమారు 4033 కోట్ల రూపాయల భారీ వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ మార్గం కేవలం 2 ప్రాంతాలను కలిపే ఒక రైలు మార్గం కాదు, ఇది 2 దేశాల మధ్య స్నేహాన్ని, విశ్వాసాన్ని, భవిష్యత్తును కలిపే ఒక ఉక్కు బంధం. ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థతో భవిష్యత్తులో వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లను నడపడానికి అనువుగా ఈ ట్రాక్ను నిర్మించనున్నారు. అంటే నిర్మాణం పూర్తయిన తర్వాత ఢిల్లీ లేదా కోల్కతా నుండి బయలుదేరిన ఒక ప్రయాణికుడు సౌకర్యవంతమైన వందే భారత్ రైలులో నేరుగా భూటాన్ సరిహద్దుల్లోకి అడుగుపెట్టే రోజు ఎంతో దూరంలో లేదు. ల్యాండ్ ఆఫ్ ది థండర్ డ్రాగన్గా ప్రసిద్ధి చెందిన భూటాన్ ప్రపంచంలోని అత్యంత సుందరమైన మరియు ప్రశాంతమైన దేశాలలో ఒకటి. హిమాలయ పర్వతాల ఒడిలో ఒదిగిమున్న ఈ దేశం తన సహజ సౌందర్యంతో, గొప్ప బౌద్ధ సంస్కృతితో, ఆశ్రమాలు మరియు జాంగులతో ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇప్పటి వరకు భారతదేశం నుండి భూటాన్ వెళ్లాలంటే ప్రధానంగా రోడ్డు మార్గంపైనే ఆధారపడాల్సి వచ్చేది. పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో దిగి అక్కడి నుండి గంటల తరబడి రోడ్డు ప్రయాణం చేసి ఫున్షాలింగ్ ద్వారా భూటాన్ చేరుకోవాలి. ఈ ప్రయాణం సమయం, ఖర్చుతో కూడుకున్నది. కొత్తగా రాబోయే కోక్రాజార్ గ్యాలెఫూ రైల్వే మార్గం ఈ పరిస్థితిని సమూలంగా మార్చివేయనుంది. భారత పర్యాటకులు అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో అత్యంత సౌకర్యవంతంగా భూటాన్ చేరుకోవచ్చు. గ్యాలెఫూ నుండి భూటాన్ రాజధాని థింపు, అందమైన లోయలకు నెలవైన పారో, ప్రఖ్యాత టైగర్ నెస్ట్ మొనాస్ట్రీ ఇక్కడే ఉంది. పునాకా వంటి ప్రధాన పర్యాటక కేంద్రాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది భారత పర్యాటకుల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది. తద్వారా భూటాన్ పర్యాటక రంగానికి, దాని ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతం లభిస్తుంది. అదే సమయంలో భూటాన్ ప్రజలు కూడా వైద్యం, విద్య, వాణిజ్యం కోసం భారతదేశంలోని నగరాలకు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. ఈ రైల్వే లైన్ కేవలం పర్యాటకులనే కాదు, సరుకులను కూడా వేగంగా రవాణా చేస్తుంది. భూటాన్లో పండే యాపిల్స్, ఆరెంజెస్, బంగాళదుంపలు వంటి వ్యవసాయ ఉత్పత్తులు, కలప ఆధారిత వస్తువులు సులభంగా, తక్కువ రవాణా ఖర్చుతో భారత మార్కెట్కు చేరుకుంటాయి. దీనివల్ల అక్కడి రైతులకు, వ్యాపారులకు
మంచి గిట్టుబాటు ధర లభిస్తుంది. అదేవిధంగా భారతదేశం నుండి నిత్యావసర వస్తువులు, యంత్ర పరికరాలు, నిర్మాణ సామాగ్రి భూటాన్కు వేగంగా రవాణా అవుతాయి. ఇది రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవితాల్లో ఈ రైల్వే లైన్ ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి, ఆ ప్రాంతాలన్నీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పినట్లుగా ఈ ప్రాజెక్టుకు కేవలం ఆర్థిక, పర్యాటక కోణాలే కాకుండా బలమైన దౌత్య, వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా ఉంది. ఇది పూర్తిగా భారత, భూటాన్ల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం. దీనిలో మరే ఇతర దేశానికి ప్రమేయం లేదని స్పష్టం చేయడం ద్వారా భారతదేశం చైనాకు ఒక పరోక్షంగా బలమైన సందేశాన్ని పంపింది. భూటాన్తో తనకున్న ప్రత్యేకమైన విడదీయరాడి బంధాన్ని భారత్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. భూటాన్ సార్వభౌమత్వానికి, దాని అభివృద్ధికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ ప్రాజెక్టు నిరూపిస్తోంది. భూటాన్లో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ రైల్వే లైన్ నిర్మాణం భారత్ భూటాన్ బంధాన్ని మరింత పటిష్టం చేసే ఒక వ్యూహాత్మక అడుగు. ఇది రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచడమే కాకుండా హిమాలయ ప్రాంతంలో ప్రాంతీయ స్థిరత్వానికి కూడా దోహదపడుతుంది. భారతదేశానికి భూటాన్కు మధ్య ఉన్న సంబంధం కేవలం భౌగోళికమైనది కాదు, అది చారిత్రాత్మకమైనది, సాంస్కృతికమైనది, ఆధ్యాత్మికమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన నైబర్హుడ్ ఫస్ట్, అంటే పొరుగు దేశాలకే పెద్దపీట అనే విధానంతో భాగంగా భూటాన్తో సంబంధాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. ఆయన పర్యటనలు, రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఈ మైత్రిని మరింత బలోపేతం చేశాయి. ఇప్పటికే రోడ్డు మార్గాల ద్వారా కనెక్టివిటీని మెరుగుపరిచే పనులు జరుగుతుండగా ఇప్పుడు ఈ రైల్వే ప్రాజెక్టు ఆ బంధానికి ఒక కొత్త శక్తిని ఇస్తోంది. ఇది కేవలం ఇటుకలు, సిమెంటు, ఉక్కుతో నిర్మించే కట్టడం కాదు, ఇది రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే ఒక వారధి. కోక్రాజార్ గ్యాలెఫు రైల్వే లైన్ నిర్మాణం, దానిపై భవిష్యత్తులో పరుగులు పెట్టబోయే వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేక విధాలుగా ఒక చారిత్రాత్మక ఘట్టం. ఇది భారత రైల్వే సాంకేతిక సామర్థ్యానికి, దాని ప్రపంచస్థాయి ఆశయాలకు నిదర్శనం. ఇది భారత, భూటాన్ మధ్య వాణిజ్య, పర్యాటక రంగాలకు ఒక వరం. ఇది సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి ఒక చోదక శక్తి. అన్నిటికంటే ముఖ్యంగా ఇది రెండు మిత్ర దేశాల మధ్య తరతరాలుగా కొనసాగుతున్న స్నేహబంధానికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక. ఈ ప్రాజెక్టు పూర్తయిన రోజు భారత రైల్వే చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా నిలిచిపోతుంది. వందే భారత్ చక్రాలు భూటాన్ గడ్డపై కదిలినప్పుడు అది కేవలం రైలు కదలడం కాదు, రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తు, అభివృద్ధి, శ్రేయస్సు ముందుకు సాగడం. ఇది నవభారత ఆత్మవిశ్వాసానికి, ప్రపంచ వేదికపై దాని పెరుగుతున్న పాత్రకు ఒక తిరుగులేని నిదర్శనం.